పట్టిసీమ చేసే పని, పోలవరం కుడికాలో చేసే పని ఒకే పని, అదే కాలువనే వాడుతుండేది. అయితే పోలవరం పూర్తయింటే గ్రావిటీ ద్వారా నీటి మట్టం ద్వారా నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తాయి. కానీ పట్టిసీమ ద్వారా ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు తెచ్చేదానికి దాదాపు 1600 కోట్లు ఖర్చు పెట్టి, పంపులు పెట్టి, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టి నీళ్లు ఎత్తిపోయడం జరిగింది. ఇది టెంపరీ. ఏ రోజైతే పోలవరం పూర్తవుతుందో ఆ రోజు ఆ మోటార్లు, ఆ పంపులు తీసి పక్కన పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే పంపులు అవసరం ఉండదు, కరెంటు ఖర్చు అవసరం ఉండదు, కరెంటు ఛార్జీలు అవసరం ఉండదు. అదే నీటి మట్టం ద్వారానే నీళ్ళు వచ్చేస్తాయి. మరి 2 సంవత్సరాల పాటు పోలవరము ఆపేసి పట్టిసీమ ఎందుకు కట్టడం జరిగిందనేది ఈరోజు ప్రజల ఊహకు మీరే ఆలోచన చేసుకోవాలి. ఎందుకని చివరకు 2016 సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మేము ఒక స్పెషల్ ప్యాకేజ్ కావాలి, ఎందుకంటే మీరు స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు కాబట్టి ప్రత్యేక ప్యాకేజ్ కావాలని చెప్పి ఒక ప్యాకేజ్ అనేది తీసుకొని సెప్టెంబర్ 8, 2016లో ఒక ఒప్పందం చేయడం జరిగింది. ఏమా ఒప్పందం అంటే, ఆ ఒప్పందంలో భాగంగా పాయింట్ నంబర్ 4కి వస్తే, ద అడ్వైజరీ కమిటీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అప్రూవ్డ్ ద కాస్ట్ అట్ 2010-11 ప్రైస్ లెవెల్ యాజ్ 16,010 crores డ్యూరింగ్ January 2011 ఇంక్లూడింగ్ పవర్ అండ్ డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్. అంటే అప్పటి 2010-11 అంచనాల ప్రకారం, రేట్ల ప్రకారంగా 16,000 చిల్లర కోట్లు, 16,000 కోట్లు అనుకుందాం. అయితే కేంద్ర ప్రభుత్వము 100కు 100% it will provide 100% of the remaining cost of the irrigation component only of the project for the period starting from 1/4/2014. 1 ఏప్రిల్ 2014 తరువాత ఏదైతే కేవలం నీటిపారుదలకు సంబంధించిన ఖర్చు మాత్రముందో ఆ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 16,000 కోట్లకు మాత్రమే పరిమితం చేసి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఆ రోజు ఒప్పందం చేసుకున్నారు.